3 రోజుల్లో జుట్టు ఒత్తుగా, పొడవుగా, భయంకరంగా పెరిగిపోతుంది. హెయిర్ రీగ్రోత్ అయిపోతుంది. హెయిర్ ఫాల్ డిక్రీజ్ అయిపోతుంది. డ్రైనెస్ తగ్గిపోతుంది. జుట్టు చివర్లో ఉండే స్ప్లిట్ ఎండ్స్ తగ్గిపోతాయి. జుట్టుకి మంచిదని తెలిసి చిన్నచూపు చూసే ఒకే ఒక్క ఆకు, ఒకే ఒక్క పువ్వు. ఇప్పుడు ఆ పువ్వులతో హెయిర్ ఫాల్ పోయి హెయిర్ గ్రోత్ అయ్యే ఆయిల్ రెడీ చేసుకుందాం. ఈ మధ్యకాలంలో ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే పదం ఎక్కువగా వాడుతున్నారు కదా. ఈ ఒక్క దానితో ఇలా చేస్తే జుట్టు ఒత్తుగా, పొడవుగా, చాలా వేగంగా పెరుగుతుంది. ఇలా ఆయిల్ తయారు చేసుకుని చూడండి. ఈ ఆయిల్ వల్ల చుండ్రు తగ్గిపోతుంది. వైట్ హెయిర్ రాకుండా ఉంటుంది. స్కాల్ఫ్ డ్రైనెస్ కూడా తగ్గుతుంది. అదేంటిదో ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. మందార పువ్వులు, మందారం ఆకులు. మందార పువ్వుల్లో, మందారం ఆకుల్లో చాలా ఔషధ గుణాలుంటాయి. ఇలా నేను మందార పువ్వుల్ని డ్రై చేసుకుని ఆయిల్ రెడీ చేసుకుంటాను. నేను నార్మల్గా మందార పువ్వులు వేసినప్పుడు మందార పువ్వుల్లో ఉండే తేమ వల్ల ఆయిల్ స్మెల్ కానీ ఫస్ట్లో బాగానే ఉంటుంది స్మెల్, తర్వాత స్మెల్ నాకు అంత నచ్చలేదు. అలాగే హెయిర్ ఫాల్ కూడా అనిపించింది. నార్మల్గా కంటే హెయిర్ ఫాల్ పెరిగినట్టు అనిపించింది. అందుకని అప్పటి నుంచి నేనేం చేస్తానంటే ఆయిల్లో మందార పువ్వులు డ్రై చేసి వేసుకుంటాను. హెయిర్ ఆయిల్ అయితే ఏ ఆయిల్ అయినా తీసుకోవచ్చు. నేను ఇక్కడ పారాషూట్ ఆయిల్ తీసుకుంటున్నాను. ఇలా ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలోకి ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ మనం తీసుకునే పువ్వులను బట్టి ఉంటుంది. పువ్వులు ఎక్కువగా ఉంటే ఆయిల్ ఎక్కువ తీసుకోవాలి. పువ్వులు నార్మల్గా ఉంటే ఆయిల్ కూడా పువ్వులకి తగ్గట్టుగా తీసుకోవాలి. నేనైతే ఇక్కడ మందార పువ్వులు ఒక్కటే వేస్తున్నాను, ఆకులు వేయట్లేదు. ఎందుకంటే చెప్పాను కదా, మందార పువ్వుల్లో తేమ ఉన్నట్టే ఆకుల్లో కూడా తేమ ఉంటుంది. ఆ తేమ వల్ల మళ్ళీ హెయిర్ డ్యామేజ్ అవుతుందని నేను ఓన్లీ ఫ్లవర్స్ వరకు తీసుకుంటున్నాను. ఆకులు కూడా తీసుకోవాలనుకుంటే డ్రై చేసి వేసుకోవచ్చు. ఇక్కడ ఆయిల్ మొత్తం పువ్వులకి పట్టేటట్టుగా మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఒక 15 మినిట్స్ పక్కన ఉంచుకోవాలి. అలా పక్కన ఉంచినప్పుడు ఆయిల్ కలర్ చేంజ్ అవ్వడం మనం గమనిస్తాం. ఇలా ఎందుకు చేస్తున్నామంటే ఆయిల్ని ఎక్కువగా హీట్ చేయకూడదు కాబట్టి ఇలా చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల ఫ్లవర్స్ ఆయిల్లో నానడం వల్ల ఫ్లవర్స్లో ఉండే ఔషధ గుణాలన్నీ ఆయిల్లోకి తక్కువ హీట్లోనే వచ్చేస్తాయి. అందుకని ఇలా 15 మినిట్స్ పక్కన ఉంచుకుంటాను. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఆయిల్ని బాయిల్ చేస్తాను. ఆయిల్ బాయిల్ చేసుకునేటప్పుడు కూడా ఓవర్గా బాయిల్ చేసేయకుండా నార్మల్గా బాయిల్ చేసుకోవాలి. అది ఎలా అన్నది ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇలా మనం ఆయిల్ని వేడి చేసుకుంటున్నప్పుడు మధ్య మధ్యలో ఫ్లవర్స్ అన్నీ కలుపుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల ఆయిల్ ఈక్వల్గా హీట్ అవుతుంది. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, కలర్ చేంజ్ అవుతుంది ఆయిల్. నాకు తెలిసినంత వరకు మందార పువ్వులు, మందార ఆకుల్లోనూ సేమ్ మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. కాబట్టి మనం రెండు వేసుకోవాల్సిన అవసరం లేదు అని నేను అనుకుంటాను. నేను ఈ ఒక్క మందార పువ్వులు ఆయిల్లో వేసుకుని వేడి చేసుకోవడం వల్ల హెయిర్కుండే అన్ని ప్రాబ్లమ్స్ నుంచి సొల్యూషన్ పొందగలిగాను. అందుకే నేను ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కాకుండా సింపుల్గా ఒకే ఒక్క ఇంగ్రీడియంట్తో ఎలా ఆయిల్ ప్రిపేర్ చేసుకోవాలనేది చెప్తున్నాను. మనం ఎన్నో రకాలు వేసేసి ఆయిల్ రెడీ చేస్తాము. ఆ ఆయిల్ని తలకి పెట్టుకుని బయటికి వెళ్ళగలుగుతామా? ఎందుకంటే అందరూ స్మెల్ వస్తుంది, అదో రకమైన వాసన వస్తుంది అంటారని చెప్పి భయమేస్తుంది. ఓన్లీ పెట్టుకుని ఇంట్లో మాత్రమే ఉండగలుగుతాము. గుమ్మం దాటి కూడా బయటికి వెళ్ళలేము. పక్కన వాళ్ళతో మాట్లాడేటప్పుడు వాళ్ళు ఏమన్నా అంటారేమో, ఆయిల్ స్మెల్ వస్తుందనేసి అనిపిస్తుంది. ఇలా స్టార్టింగ్లో ట్రై చేయాలి అనుకునే వాళ్ళు సింపుల్గా ఇలా 1-2 ఇంగ్రీడియంట్స్తో మనకి హెయిర్కి ఏది మంచిదో చూసుకుని దాని నుంచి మనం 1-2 ఇంగ్రీడియంట్స్ వేసుకుని ఆయిల్ ప్రిపేర్ చేసుకుని తలకి పెట్టుకుంటే హెల్తీగా ఉంటుంది హెయిర్. ఇక్కడ ఆయిల్లో నుంచి బబుల్స్ వస్తున్నాయి చూస్తున్నారు కదా. ఈ స్టేజ్లోకి రాగానే నేను స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ఆఫ్ చేసేసి కలుపుతూ ఉంటాను. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే ఆయిల్ చల్లారే వరకు కలుపుతూ ఉన్నామనుకోండి సరిపోతుంది. ఆయిల్ చల్లారిన తర్వాత వడగొట్టుకుని ఆ ఆయిల్ని స్టోర్ చేసుకుని హెయిర్కి అప్లై చేసుకోవడమే.
హెయిర్ ఆయిల్లో ఎన్నో రకాలుగా అన్నీ వేసేసి వేడి చేసేయకుండా మనకి ఏది అవసరం, హెయిర్ గ్రోత్కి ఏది కావాలి, దేనివల్ల మనకి తొందరగా రిజల్ట్ వస్తుంది అనేది తెలుసుకుని ఆ కొన్ని ఇంగ్రీడియంట్స్తో మనం హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, మనకి రిజల్ట్ చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలాగే మనం తక్కువ ఇంగ్రీడియంట్స్తో మంచిగా హెయిర్ ఆయిల్ రెడీ చేసుకుని